తీసుకున్న అప్లికేషన్లన్నింటినీ క్రోడీకరించి కంప్యూటరైజేషన్ చేసి తప్పకుండా అర్హులైన ప్రతి వారికి ఈ ప్రభుత్వం నుంచి అందాల్సిన బెనిఫిట్ ని మీ డోరు దగ్గరికి ప్రభుత్వ పక్షాన పంపించే కార్యక్రమంలో ఈ ప్రభుత్వం మీకు అందిస్తుందని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ చివరగా మొన్న చూశాం పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ అని గత ప్రభుత్వంలో కీ పొజిషన్ అనిపించిన ఒక నాయకుడు ఇచ్చారు. ఏమిచ్చారయ్యా? మీరు ప్రతిపక్షంలో స్పీకర్ గారు అసెంబ్లీ సాక్షిగా మీకు కావలసినంత టైం ఇచ్చారు. మీరు మీ సమక్షంలో 6,71,000 కోట్లు అప్పు మేము చేశామని మీ సమక్షంలో మీరు ఒప్పుకున్నారు. దానికి మీరు ఏమన్నారు? అభివృద్ధి చేశాం, మేము ఆస్తులు కొన్నాం, ఇది చేశాం, అది చేశామన్నారు. ఏందయ్యా మీరు చేసిన అభివృద్ధి ఆస్తులు? కాళేశ్వరంలో మీరు కట్టిన 3 డ్యాముల్లో ఒక డ్యాము సుమారు 200 మీటర్లు కుంగిపోయింది. 3 మీటర్లు. కేంద్ర నివేదిక సంస్థ ఆ డ్యాము టోటల్ గా డిమాలిష్ చేసి కొత్త డ్యాము కట్టాలని చెప్తున్నారు. ఇక 2 డ్యాములు నెర్రలిచ్చాయి. ఏందని చెప్తే కింద శాండ్ ఉంది, ఆ శాండ్ సింక్ అయింది, ఆ స్ట్రక్చర్ సింక్ అవడం వలన నెర్రలు వచ్చాయని చెప్తున్నారు. ఒక డ్యామ్ కుంగిపోయింది, 2 డ్యాముల నెర్రలు ఇచ్చినాయి. ఇది అభివృద్ధి. ఇది మీరు సంపాదించిన ఆస్తులు. ఇక సెక్రటేరియట్, మేమందరం సహచార మంత్రులు మేము అదే సెక్రటేరియట్ లో కూర్చుంటున్నాం. అంతకుముందు అద్భుతంగా ఉండేది సెక్రటేరియట్. పేదవాడికి ఒక్క ఇల్లు కట్టలేదు కానీ మీరుండటానికి మహారాజుల కంటే మహా చక్రవర్తుల టైపులో ఇల్లు కట్టారు. సెక్రటేరియట్, పాత సెక్రటేరియట్ తీసేసి కొత్త సెక్రటేరియట్ కట్టారని చెప్తున్నారు. పేదవాడికి ఎక్కడ ఒక్క ఇల్లు కట్టిలా. ఇది మీరు సంపాదించి పేదవాడు తెలంగాణలో ఉన్న పేద ప్రజలకి మీరు ఇచ్చిన ఆస్తులు ఏంటయ్యా అంటే సెక్రటేరియట్, ముఖ్యమంత్రి గారు ఉండడానికి ఇల్లు. ఇప్పుడు ఇక్కడ కలెక్టరేట్ ఉండేది ఇంతకు ముందు. అప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడు ఒకసారి వచ్చాను. పాత బిల్డింగ్ బ్రహ్మాండంగా ఉండేది. ఏంటంటే అంటే ఇప్పుడు మనము కట్టాల్సింది మన సౌలభ్యం కాదు, ప్రజల సౌలభ్యం. ప్రజలకు ఏం జరగాలనో, ప్రజలకు ఏం అందించాలనో అది అందించాల్సింది పోయి నేను ఉండటానికి లావిష్గా, నేను జరగటానికి లావిష్ కారు కావాలి కాదనటంలా. కానీ సైమల్టేనియస్లీ సామాన్య ప్రజలకు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏంటి అనేది మీరు మిస్ అయ్యారు. మీరు మిస్ అయ్యారు కాబట్టే ధరణిని బంగాళాఖాతంలో అయితే కాంగ్రెస్ కావాలన్నా, 3 గంటలు ఇచ్చే కాంగ్రెస్ కావాలన్నా, ఇతరత్ర మీరు ఎన్ని అవాక్కులు చవాక్కులు పేలినా కాంగ్రెస్ మీద, ఇందిరమ్మ రాజ్యం మీద తెలంగాణ ప్రజలకున్న నమ్మకం, భరోసానే మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం రావడానికి కారణం. ఈ వచ్చిన ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు ఏదైతే కోరుకున్నారో, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రజల యొక్క మనసెరిగి ఈ ప్రభుత్వం నడిచే దాంట్లో మొదటి అడిగే ఈ ప్రజాపాలన. ఈ ప్రజాపాలనని స్వపక్షంలో అధికారంలో ఉన్న మేమే కాదు, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఇప్పటికైనా జ్ఞానం